ఈరోజు 44వ వార్షికోత్సవ దినోత్సవం తెలుగుదేశం పార్టీ మా పెద్ద ఆయన స్వర్గీయ మా అన్న అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మార్చి 29వ తారీఖు 1983లో పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చకుండా పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పటేల్ వ్యవస్థ అన్నిటినీ రూపుమాపి తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచంగా కూడా గెలవటం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈరోజు కూడా ముఖ్యంగా జరుగుతూ ఉంది. మహిళా సోదరమణులకు ఆస్తి హక్కు కానీ, ఈరోజు మన తిరుపతి జిల్లాకి ఎత్తుకుంటే మహిళా యూనివర్సిటీ కానీ, ఈరోజు మన తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఈరోజు ఆ రోజున్న మిరాసీదారు వ్యవస్థను రద్దు చేసి అన్నదానం ప్రవేశపెట్టింది. కానీ అదేవిధంగా కూడు గూడు ఇటువంటి నినాదంతో వచ్చినటువంటి విధి విధానాలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చేస్తున్నారు మన పెద్ద ఆయన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండగ. ఈ పండగ వాతావరణం సందర్భంగా చంద్ర నియోజకవర్గంలో కూడా మేము ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క విలేజ్లోనూ జరుపుకోవడం జరిగింది. ఈరోజు తిరుపతి రూరల్ మండల ఆఫీసులో కూడా నియోజకవర్గంలో ఇక్కడ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఏ విధంగా మనకి దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఏ విధంగానో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు మాకు పండగ. కాబట్టి ఇటువంటి పండగ వాతావరణంలో కార్యకర్తలే దేవుడు, కార్యకర్తలే బలం అనే ఒక నినాదం తెలుతున్నాం. అదేవిధంగా చంద్ర నియోజకవర్గం కూడా ఇదే నినాదంతో ముందుకెళ్తామని కూడా మీడియా సోదరులకు తెలియజేసుకుంటున్నాం.